Daily. Taste the Daily. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక మీటింగ్ నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రధానంగా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన అటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటుగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరితోటి కూడా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 10వ తేదీతోటి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీతోటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండనున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఏదైతే హైదరాబాద్ నగర సమస్యల పైన ఎలా పోరాటం చేయాలి, ఎలా ఎన్నికలకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. దాంతో పాటుగా రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉండటంతో కూడా అటు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పట్టున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పట్టు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో కూడా ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటిలలో కార్పొరేటర్లు చాలా వేగంగా పనిచేయాలి. దాంతో పాటుగా అటు ఎమ్మెల్యేలు ఎలా బాధ్యతలు తీసుకోవాలి, ఎమ్మెల్సీలు ఎలా బాధ్యతలు తీసుకోవాలి ఇప్పటి నుంచి అనే అంశం మీద సంబంధించి కూడా ఏదైతే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థలు కూడా నిర్వహించలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించిన తర్వాత డిసెంబర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తదుపరి వెంటనే 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే క్యాడర్ ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా బూత్ కమిటీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బూత్ కమిటీలలో కూడా ఏదైతే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి సంఖ్య ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది. రిజర్వ్ లో కూడా అటు బూత్ కమిటీ మెంబర్స్ ని పెట్టాలన్న ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలంటే ఇప్పటి నుంచే ఖచ్చితంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే క్యాడర్ కి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొనున్నారు. ప్రధానంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలక్షన్స్ సంబంధించి త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా కౌన్సిల్ సమావేశం, రేపు కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే అంశం మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత అటు జనవరిలో కౌన్సిల్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటి సమావేశాలు కూడా ఏదైతే సంబంధించి సమావేశాలు చర్చించే అవకాశం ఉంది. తదుపరి ఎలక్షన్స్ అటు ఫిబ్రవరి 10వ తేదీన కౌన్సిల్ గడువు ముగినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 2-3 నెలల్లోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే జూబ్లీస్ ఫలితం రిపీట్ కాకూడదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఉన్నారు రిపీట్ కావద్దనే ఉద్దేశంతో అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందస్తుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టారనేది మాత్రం మనకు చాలా కష్టంగా అర్థమవుతా ఉంది.
అయితే వంశీకృష్ణ, ఇప్పుడు దానికి సమయం జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు ఇంత తొందరగా ఇలాంటి మీటింగ్లు కానీ కార్యకర్తలను సన్నద్ధం విషయంలో కానీ కేటీఆర్ ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు? మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రిపీట్ అవుతుందన్న భయం అటు బీఆర్ఎస్ కి పట్టుకుందా? ఖచ్చితంగా మనం చూస్తా ఉన్నాము 2023 సాధారణ ఎన్నికల్లో ఎక్కువగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధించిందంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే. కానీ మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఆ తప్పులన్నిటికి సంబంధించి కూడా ఎక్కడ లోపాలు జరిగినాయి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని తదుపరి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో, లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే జిహెచ్ఎంసీ ఎన్నికలు మరో 3 నెలలు ఉన్నా కూడా ఇప్పటి నుంచే అటు క్యాడర్ ని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి, ఆయా డివిజన్లకు సంబంధించి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఏదైతే గతంలో కంటే కూడా ఈసారి జిహెచ్ఎంసీలో సీట్లు ఎక్కువ సాధించాలనే ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఓటమి జిహెచ్ఎంసీలో రిపీట్ కాకూడదు అని అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే పని చేయాలనేది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. మొత్తం మీద మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు జూబ్లీహిల్స్ ప్రభావం మాత్రం బీఆర్ఎస్ పార్టీ మీద చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఈ ప్రభావం ఉండకూడదు అని అనుకుంటే కనుక ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. దాంతో పాటుగా ప్రజాక్షేత్రంలో ఉండాలి. రాబో కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇలా అనేక కార్యక్రమాలకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే క్షేత్రస్థాయిలో పనిచేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే అటు జిహెచ్ఎంసీ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతోటి, కార్పొరేటర్స్ తోటి కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఏదైతే జూబ్లీహిల్స్ ప్రభావం మాత్రం జిహెచ్ఎంసీ మీద ఉండకూడదు అనేది మాత్రం పార్టీ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి నుంచే కట్టుదిట్టంగా పనిచేయాలనేది కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే వంశీకృష్ణ, అసలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల విషయానికి వస్తే కూడా ఇప్పుడు వారు ఏ ప్రభుత్వం పైన నమ్మకంగా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంగా ఉన్నారా, లేదంటే గత పాలన పైన ఇంకా నమ్మకం పెట్టుకున్నారా? ప్రధానంగా మనం చూస్తే మాత్రం ఏ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా, మున్సిపల్ ఏదైతే ఎన్నికలు జరిగినా కూడా కొంత అధికార పక్ష ప్రభావం అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. వేచి చూడాలి. హైదరాబాద్ నగరంలో ఏదైతే 2023 సాధారణ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీకి జిల్లాలలో ఎక్కువ సీట్లు రావడం జరిగింది. అటు హైదరాబాద్ విషయానికి, జిహెచ్ఎంసీ పరిధి విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. చూడాలి మొత్తం మీద ఈ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు గ్రామ ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దాంతో పాటుగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఫలితాలు రానున్నాయనేది మనం చూడాలి. ఎందుకంటే కొంత ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎమ్మెల్యేల సీట్లు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే 2023 సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు జిహెచ్ఎంసీ నుంచే కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీలో ఎలా పనిచేయబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, జిహెచ్ఎంసీలో ప్రజల ఓటు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా రేపు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కూడా ఒక ఎజెండాగా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మనం చూస్తా ఉన్నాము హైదరాబాద్ నగరానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి క్యాడర్ కి ఏదైతే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు అంటే ప్రధానంగా జిహెచ్ఎంసీలో ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం చూడాలంటే మాత్రం కొంత ఎలక్షన్స్ అయిన తర్వాతనే ఈ అంశం మీద ఒక
క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.